కానీ నిన్న ఆ కోడిగుడ్డు విషయంలో ఆ కోడిగుడ్డు గేమ్ ఉంది కదా, ఆ గేమ్ ఆడుతుంటే ఆ విషయంలో ఇట్లా ఇస్రాయింగ్ లోనే నెట్ పట్టేసుకున్నాడు మణికంట. కానీ సస్పెండ్ అనుకోను నేను. అది ఫుల్ నవ్వు వచ్చింది. తర్వాత నేను కూడా బాధపడ్డాను, అలా చేయడం చాలా తప్పు. వెంటనే బిగ్ బాస్ మెడికల్ రూమ్ లోకి రమ్మని పిలిచి మాట్లాడిన తర్వాత మళ్ళీ కూలే మళ్ళీ వచ్చేసి నేను గేమ్ ఆడతా, నేను నా భార్య కోసం నేను గేమ్ ఆడతా, నేను నా పిల్లల కోసం నేను ఆడాలి, నేను కప్పు గెలుచుకోవాలని చెప్పేసి ఆయన తప్పన పడ్డాడు. కాబట్టి అయినా వద్దన్నా కానీ ఆడతా అన్నాడు. చాలు. ఓకేనా? ఓకే, విష్ణుప్రియ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? వేస్ట్ అన్న. ఆమె బయట ఉన్న ఫాలోయింగ్ ఘోరం అంటే ఘోరం ఫాలోయింగ్ ఉంది బయట. చిన్న పిల్లల కానీ విష్ణుప్రియ అంటే ఎవరు తెలియని లేడు. కానీ గేమ్ ఏమాడుతుందంటే గేమ్ లెక్క లేదు. ఆ గేమ్ లో అంత పర్సనాలిటీ ఉంది, అంత మైండ్ ఉంది. సార్ నాకు మతి మరుపు సార్ అని చెప్పేసి అంటుంది. ఆమె ఏం ఆడుతుంది ఆమెకే అర్థం కావట్లేదు. ఓకే బ్రదర్, నిన్న నిఖిల్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? నిఖిల్ పర్ఫార్మెన్స్ బాగుంది. బాగుందా? కానీ ఆయన కొంచెం పులిహోర ఆయనతో కలపాలని చాలా మంది అందులో ట్రై చేస్తున్నారు బిగ్ బాస్ లో. నిఖిల్ కి పులిహోర కలపాలని ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయనకేమో ఆయన ఆడుతున్నాడు, పక్కన అమ్మాయిలతో వాళ్ళు ఖాళీగా ఉంది కానీ పులిహోర కలుపుకున్నారు అన్న. ఇప్పుడు ఈయన కలుపుతున్నారు, వాళ్ళు కలుపుతున్నారు. పులిహోర కలుపుకొని ఎందుకుంటారు ఖాళీగా ఉన్నప్పుడు? చాలా మంది నిఖిల్ గేమ్ డిస్టర్బ్ అవుతుంది పులిహోర కలపడం వల్ల అంటున్నారు. నిఖిల్ గేమ్ వల్ల కాదు, పృథ్వీ ఉన్నాడా, పృథ్వీ వరస్ట్. ఆయన ఎందుకు గేమ్ ఆడలే? పృథ్వీ ఏం ఆడుతున్నారు గేమ్? నాకు బాడీ ఉంది, విసిరేస్తా, నేను కొట్లాడతా, సరిపోతుందా? ఏదైనా మైండ్ తో ఆడాలి కదా, మైండ్ తోనే ఆడితే బాగుంటది. శివాజీ అని ఉన్నాడు బిగ్ బాస్ 7 లో, ఎట్లా ఆడిండు ఆయన? మంచిగా ఆడిండు. ఎందుకంటే ఆయనకి బాడీ ఉంది, అన్ని ఉన్నాయి కదా, ఆయన ఆడొచ్చు కదా, నేను కూడా కొట్లాడతాను. పృథ్వీ ఎందుకు ఆడుతున్నాడా? ఓకే బ్రదర్, నిన్న ఆదిత్య ఓం పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? హీరో ఆదిత్య ఓం హీరో లేడా? ఆయన ఎలా లావిరి హీరో, ఆయన పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది, నార్మల్ గా ఆడుతున్నాడు అనే. ఓకే, యష్మి గౌడ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది. యష్మి గౌడ ఓవర్ యాక్షన్ ఎందుకంటే ఆమె చూస్తుంటే ఇక ఆమె గేమ్ వామో, ఆ గేమ్ ఏంటంటే ఇక నాకన్నా తోపు లేడు అని చెప్పేసి ఆడుతుంది. అంతేనా? సోనియా ఎలా అనిపిస్తుంది? ఊ అంటే అగ్గిలిస్తుంది అందరికి అంటున్నారు కదా. సోనియా ఊ అంటే అందరికి అగ్గిలిస్తుంది అంటున్నారు. సోనియానా అగ్గిలిస్తుంది అంటే ఆమెకి అట్లా ఐస్కంతలాగా అతుకుపోతుంది. మరి ఏం చేస్తాం? ఎవడైతే వాడికి అగ్గిలిస్తుంది, పోతుంది, ముద్దు పెడుతుంది, వస్తుంది, అంతే. గడుపులు ఎక్కువైతుంది బిగ్ బాస్ లో. ఓకే, మీరు ఈ వీక్ వాళ్ళని హెల్మెట్ చేయాలంటే ఎవరిని చేస్తారు? నేనా? సోనియా అన్న, విష్ణుప్రియ హెల్మెట్ చేస్తారా? విష్ణుప్రియ చేస్తే చేయొచ్చు. ఆమెకి ఏం ఆటలేదు. మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నైనికన్నా. బట్ నైనిక ఈసారి ఎలిమినేషన్ లో ఉంది. ఉంది కానీ నైనికకి ఓట్ వేయండి. ఎందుకంటే ఆమె కింద నుంచి కష్టపడి వచ్చింది చాలా మంది. ఎందుకంటే డి నేర్చుకొని అంటే డి కంటెస్ట్ కి వచ్చి డి లో విన్ అయ్యి బిగ్ బాస్ కి వచ్చింది. బిగ్ బాస్ కూడా ఆడుతుంది మంచినే, ఇంకా ఆడాలని నేను కూడా కోరుకుంటున్నాను. బయట ఫాలోయింగ్ కూడా ఉంది నైనికకి, కానీ ఒక చిన్న బాధ వల్ల బాధపడుతుంది. ఎందుకంటే డీలో లవ్ చేసి అట్లా చికాకు అయిపోయింది. కానీ బిగ్ బాస్ 8 కూడా గెలుస్తా అని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. కిరాక్ సీత పర్ఫార్మెన్స్ మంచి ఆడుతున్నాను. ఆమె వాయిస్ చాలా బాగుంటది. ఆమె లాంగ్వేజ్, ఆ హెయిర్ బాగుంటది కిరాక్ సీత. ఓకే బ్రదర్, మన అభయ్ నవీన్ సెల్ఫ్ నామినేషన్ అయ్యాడు కదా, అతని గురించి మాట్లాడుతుంటే? అభయ్ నవీన్ ఆడుతున్నాడు గేమ్, చాలా మంచిగా ఆడుతున్నాడు. పృథ్వీ ఉన్నాడు కదా, వాళ్ళతో చిన్న చిన్న అండర్స్టాండింగ్, చిన్న చిన్న గొడవ గేమ్ లో వస్తున్నాయి. కొట్లాడుతున్నాడు, కలబడుతున్నాడు, ఫోటో పెట్టి గేమ్ లో ఘోరం అంటే ఘోరం ఆడే కొట్లాడు బాగా జరిగిందన్న. మస్తు ఆడారు గేమ్. ఆడు ఫోటో వేస్తే ఇటు తీస్తున్నాడు, ఇటు ఫోటో వేస్తే ఆడు తీస్తున్నాడు. ఓకే బ్రదర్, అయితే నిన్న కోడిగుడ్ల గేమ్ అయింది కదా, ఆ కోడిగుడ్ల కాడ అట్లా కావాలండడం, ఆ గేమ్ మీకు ఎలా అనిపించింది? బాగుందన్న, చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ అనిపించింది చూస్తుంటే. ఇప్పుడు ఒక చిన్న పిల్లలు కూడా చూస్తున్నా గానీ కొట్లాడుతుంటే ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. కానీ వాళ్ళు దెబ్బలు తగులుతాయి కాబట్టి చూసుకొని ఆడాలని. కోడిగుడ్ల గేమ్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందా, బోరింగ్ అనిపించిందా? ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, బాగుంది, పర్లేదు. ఓకే బ్రదర్, ఎందుకంటే ఫుడ్ దగ్గర బాగా అనిపిస్తుంది, ఫుడ్ కూడా చేయడం చాలా తప్పదు. మీకు ఓవరాల్ గా బిగ్ బాస్ సీజన్ నచ్చుతుందా, లేకపోతే కొంచెం డిస్టర్బింగ్ గా ఉందా? పర్లేదు, బాగుంది, ఇంకా ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది అని చెప్పేసి నేను అనుకున్నాను. కామెడీ తగ్గింది ఈ మధ్యలో కొంచెం అని అంటున్నారు, మీకు ఏమనిపిస్తుంది ఈ లైఫ్ లో? కామెడీ తగ్గింది కానీ గేమ్స్ ఆపట్లే కదా, ప్రతి ఒక్క గేమ్ వదులుతూనే ఉన్నాడు. కామెడీ అంటే ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచే ఇంకా గట్టిగా ప్రెజర్ వేస్తున్నాడు. నామినేషన్స్ అవుతున్నాయి కదా, ఇంకా నెక్స్ట్ వారంలో నామినేషన్ అవుతారు, ఇంకా ప్రెజర్ అవుతుంది. వాళ్ళు కొట్టుకుంటారు, నామినేషన్ లో వాళ్ళు తిట్టుకుంటారు. ఇంకా చాలా ఇంకా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని నేను కూడా అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.